ఇయాల మీరు చూసేది ఎస్ఆర్పి గాడి గేమ్ కాదు, పుష్ప ద రైజ్. చాలాసార్లు ఇంకా సేకే వెహికల్ వీటికి పడేసానా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడే నేను పుష్ప ఈవెంట్ లోకి వెళ్ళి పుష్ప బండలు తీసి అది వేసి ముందరికైతే వచ్చాను. బట్ ఈ ఉడాలు హెయిర్ స్టైల్, ఈ ఉడాలు ఫ్రెండ్ నాకు నచ్చలే. సో వ్యాలెట్ లోకి వెళ్ళి మా పుష్పకు తగ్గట్టు ప్యాంట్, మా పుష్పకు తగ్గట్టు హెయిర్ స్టైల్ పెట్టుకొని వచ్చేసా. ఇంకా పదాం పండి గ్రూప్ లోకి ఎవడెవడి క్యారెక్టర్ వాడికి ఇచ్చేసి పుష్ప ది రైస్ పార్ట్ 1 స్టార్ట్ చేద్దాం. నాకు మంచి క్యారెక్టర్ అయితే ఇప్పుడు అడుగుతున్నా. అయ్యో నాకు తెలియదా మజా, నీకు ఎట్టా క్యారెక్టర్ ఇల్లు? నువ్వు నా ఫ్రెండ్వే. ఫ్రెండ్ అంటే ఎవరు? కేశవా. నువ్వు కేశవా ఇప్పుడు. ఎస్ఆర్బి నాకు జాలిరెడ్డి క్యారెక్టర్. నువ్వు ముట్టి మూసుకో. నువ్వు అడిగింది నేను ఇచ్చింది తీసుకో. ఇది పార్ట్ 2 కాదు, పార్ట్ 1. వాడు పార్ట్ 1 లోనే కదా ఉండేది. అయినా సరే నేను పార్ట్ 1 లో పవర్ఫుల్ క్యారెక్టర్ మంగళం సీను. సో నువ్వు మంగళం సీను. ఓ అట్టాగా పుష్ప. సినిమాలో సిండికేట్ లీడర్, ఫ్రీ ఫైర్ లో ఇన్ గేమ్ లీడర్. ఈ సీను గాడు మెట్టి రుగుతుంది. ఇంకోసారి సీన్ అంటే మంగళం సీను పేరు బాగా గుర్తు పెట్టుకో. నువ్వు యా బోకులతో మీద శ్రీవల్లి గూడు చెట్ల శ్రీవల్లిని బోకులతో మీద అంటే నా పెన్లామాడా. అయ్యో ప్రీతి ఊరికి క్యారెక్టర్లే, నేనేం నిజంగా పిల్లమనిలే. అవసరం లేదు, నాకు వేరే క్యారెక్టర్ ఇవ్వు. వేరేదంటే ఇంకెవరు లేరా మా సినిమాలో ఆడాయి మా మంగళం సీను పెళ్ళాం తప్ప. అమ్మగా ఉంటావా? వద్దులే ఎస్ఆర్బి, పండుకున్నప్పుడు వచ్చి పీక్ గొత్తదా అమ్మ, నాకొద్దు. ప్రీతి వీడియో కోసం హోటలే ప్రీతి, నిజంగా ఏం కాదు. కానీ నేను ఎట్లా వనో నీకు తెలుసు కదా, అందుకే వద్దంటున్నా. బాడుతానా ఫ్రెండ్స్? ఎట్టోగట్ట మా బంగారు ప్రీతిని మేము ఒప్పించి గేమ్ లోకి అయితే పిలుచుకొని వచ్చేసినాం. ఇది పుష్ప ది రైజ్ పార్ట్ 1, అంటే పుష్ప పార్ట్ 1 మూవీ నుంచి క్యారెక్టర్స్ ని తీసుకొని చేస్తాను వీడియో. నెక్స్ట్ ఈ వీడియో అయిపోయాక పుష్ప ద రూల్ పార్ట్ 2 చేస్తాం, అది కూడా చూడండి. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదు వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి గైస్. పుష్ప ద రూల్ పార్ట్ 2 చేసిన వెంటనే దుంగుతుంది మీ ఫోన్ లోకి. చలో భయ్ దేఖో అప్నే క్యా కర్తా. యారా కేశవా యాడ దిగుదాం? అదేంది మచ్చా దింపినాక అడుగుతున్నావు, దింపక ముందు కదా అడగాల్సింది. పుష్ప చెప్పింది సమాధానం ఇయ్యాలా, ఎదురు ప్రశ్నలు వేయకూడదు. చెప్పి ఆడ దిగుదాం. నీ ఇష్టం, నువ్వు ఏడన్నా దింపు పుష్ప. అది అందుకే నేను కేశవ అనేది. యో మంగళం సీను నువ్వు దూరం పోయా, నీ క్యారెక్టర్ ఎప్పుడే రాదు. అట్నే పోతాండాలే. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మీరు రావాల్సింది నా దగ్గరికే కదా. ఓ వచ్చినప్పుడు చూద్దాంలేయా, అంతవరకు ఇటు తంతు మొత్తం ఖాళీ చేస్తాం. ఏ కేశవ చూడరా ఆడున్నారో, ఇంకా కిల్లులు కావాలంట నా బట్టలకి కిల్లులు. మచ్చా ఇట్లా లోపల ఉన్నారా? వత్తన్నా వాళ్ళ నాన్నే ఉన్నామన్నా. ఏం మే శ్రీవల్లే గండి దొరకలేదా? విన్ని కొడతాను, తీసుకొని దాచుకో భద్రంగా, నా గుర్తుగా ఉంటుంది. ఇట్రా శ్రీవల్లితో ఏం నీకు, నన్ను చంపేస్తున్నారేడా? ఎవడ్రా కేశవ నీ మీద చేసేది? చెప్పాలకు పుష్పగాడి ఫ్రెండ్ అని. అట్లా చెప్తుంటేనే ఇంకా మిందికి వస్తున్నారు మచ్చా వాళ్ళు. అవునా? ఏడున్నారా మొండమోపిలో? అద్దుకో ఈడే కలరకు నా కేశవ అని కొడతారా మీరు, నా కేశవని. ఏరా కేశవ కొట్టు. ఏ అంటే కిల్లు దెబ్బమని కాదురా కేశవా. అయ్యో సారీ మచ్చా, ఎర్ర బట్టల వాణి కొడుతుంటే నల్ల బట్టల వాణి తగిలినాయి. సర్లే నీ అల్లిపిత్రి మాటలు ఆపి వచ్చిన పని చూడు. అదే చూస్తాడా, కానీ అందరినీ నువ్వే చంపేస్తున్నావు పుష్ప. ఒరే కేశవా వని కొట్టి నన్ను పైకి లేవు. అదేంది మచ్చా నువ్వు కింద పడతీవి? పడాలిరా, ఇలాంటప్పుడు ఒక్కసారైనా కింద పడాలి, లేకపోతే హ్యాకర్ అంటారు. అయ్యి బాబాయ్ నీకు భలే తెలివి ఉండదు మచ్చా. లేకపోతే మరి ఊరికే అంటారా పుష్ప అని. పుష్పరాజ్ ఏంది మచ్చా అట్లా చంపున్నావు అందరినీ? ఇంకా చంపకుండా వాళ్ళు చంపుతా ఉంటే చూస్తా నిలబెడతావా? లేదు మచ్చా చంపేయాల్సిందే, కానీ నేను నీలా చంపాలనుకుంటా, నా వల్ల అవ్వదు. సర్లే కానీ ఒత్తిడిట్రా. ఏం మచ్చా ఎందుకు? నేను ఇంతమందిని చంపుండా కదా, శ్రీవల్లి ఏమైనా చూసిండదా? ఒరే సరిగ్గా చూసినావా నువ్వు? చూసిన మచ్చా, ఒక్క తిరుగుడు చూడలే అమ్మి. నీకు బలి హ్యాపీ ఉండదు కదరా నీకు. దేని మచ్చా? ఆ అమ్మి చూడకపోతే నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా నీకు సమ్మగా ఉండదు. ఒక్క తిరుగు కూడా చూడలే మచ్చా, నేను నవ్వుతా చెప్తాండవు మచ్చా. లోపల నేను చాలా ఫీల్ అయ్యలేదురా. రే సరే బా చూడలేదు, సరే చూసిందని చెప్తే నీ అబ్బా సొమ్మెన పోద్దా? నీ హ్యాపీ అవుతాను కదరా నేను. మచ్చా నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు, నన్ను హ్యాపీ చేసేదానికి ఏ ఐడియా రాదు నీకు. రా ఇంకా పోదాం. మచ్చా సారీ మచ్చా. సారీ గిరి ఏం వద్దులే, రా నువ్వు రా పోదాం. A few moments later. మచ్చా ఆగు మచ్చా, ఓ తూరి ఏందా? ఆగు మచ్చా, నీకు ఒకటి చెప్పాలా? ఏంది? ఈ మన మ్యాచ్ లోకి ఒక పెద్ద మనిషి వచ్చిండాడు, పరిచయం చేస్తారా? ఎవడు రాడు? మచ్చా ఆడి వీడియానకు మచ్చా, ఆయన మన టీం కి ఇన్ గేమ్ లీడర్, ఆయన చాలా పెద్ద ప్లేయర్. అయితే నాకేంది వచ్చు? నువ్వు కొత్తగా వచ్చినావు కదా మా టీం లోకి, నీ గురించి చెప్పినా ఆయనకు, తీసుకురా అన్నాడు. పోదాం పదా. సరే వస్తాండపా.
పుష్ప నేను చెప్పునులే, ఈయనే ఆయన పేరు మంగళం సీను. చాలా పెద్ద ప్లేయర్. ఈయన వచ్చాడంటే ఖచ్చితంగా బోయా మనదే. పొరపాటున ఈయన కిల్లు కూడా మనం కొట్టేశామా మనకు సావే. ఓ అట్నా, నమస్తే అన్న. అన్నా నేను చెప్పునులా, మన పిల్లడు కొత్త పిల్లడు గేమ్ లోకి వచ్చాడు పుష్ప అని. తెలుసులే, ఈ మధ్య కిలిఫిల్లో పుష్ప అనే పేరు చాలా ఎక్కువగా కనబడుతుంది. పీక్లో 6 మందిని చంపావంట, అంత పోటీ మొగనివా? అదేం లేదన్నా, ఏదో మీ. సరే ఈ పొద్దు నుంచి మానేయి, ఎవరిని చంపకు. శత్రువు కనబడితే వచ్చి నాకు చెప్పు. అదెట్టా కుదురుద్దన్నా? నీ కనపడిన నువ్వు చంపు, నా కనపడిన నేను చంపుతా. ఈ మంగళం సీనుకి ఎదురు మాట్లాడితే మళ్ళీ మాట్లాడడానికి నేను నోరుండదు. బండెక్కు. శ్రీవల్లియ, పుష్ప సినిమాలో స్పోర్ట్స్ కార్స్ లేవు, దిగుబండి. ఎక్కడికి వెళ్తున్నామన్నా ఇప్పుడు? అది నీకెందుకురా కూలినా కొడక, నోరు మూసుకున్నావేంటరా? శత్రువు కనబడితే నాకు చెప్పు. ముందు చెప్పుండాల్సిందన్నా, కొట్టేసినాక చెప్పుండావు. సరే సరే, మొదటి తూరు కాబట్టి వదిలేసుండా. ఇంకోసారి గాని ఈ తప్పు జరిగిందా, నడవడానికి నీ కాళ్ళు ఉండవు. అలాగే అన్నా, ఇంకో తూరు జరగకుండా చూసుకుంటా. ఏ పుష్ప, ఆగు ఆగు అని నేను చంపుతా. అన్నవాడు నన్ను కొడుతున్నాడన్నా. కొట్టినా సరే నువ్వు ఆగొస్తున్నా. ఎలాగాలన్నా వాడు మీదికి వస్తుంటే? ఏందిరా మాటలు ఎక్కువైతుండాయి? నోరు నాది, మాట నాది. నా నోటితో నేను మాట్లాడుతుంటే నీకేంది నొప్పి? నా కొడక, నేను తలుచుకుంటే నీకు శత్రువు కాదు కదా, కనీసం శత్రువు ఆడవాళ్ళు కూడా కనపడదు. ట్రై చేయన్నా అయితే, నీ శక్తి మొత్తం ఉపయోగించి ట్రై చేయి. నీ కనపనని నువ్వు చంపు, నా కనపనని నేను చంపుతా. లే అల్లి బిత్తిరినా ఎలా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఫైర్. మచ్చా తాళం చిక్కుండాది, సరుకు ఎరుకుందాందా. రే ఆగరా కేశవా. ఎందుకు మచ్చా? తాళం కింద పడి. మచ్చా కష్టపడి ఎరగచ్చుండా మచ్చా, నేను పడేస్తే మంగళం సీను ఎత్తుకుందామని చూస్తాడు. ఏంది నా ముందు ఏంది ఆడెత్తుకునేది? బోడి బొంగులో మంగళం సీను. యో పుష్ప, నీకంటే పెద్దోన్నయ్యా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. నీకేంద్రా మర్యాద ఇచ్చేది? కిల్లులు అడుక్కొని కొడుకునే నా కొడుకువి. యో మే శ్రీవల్లి, నీకోసం తాళం చూపించుకుంది, వీటికొచ్చి నిలబడు. నేను వస్తా పుష్ప. యాటికొస్తావు? మనకింకా పెళ్లి కాలే, పెళ్లి అయితే ఆ పర్మిషన్. సో మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి సరుకు ఎరుకున్నాక మిమ్మల్ని పిలుస్తా. దొంగనా కొడుకు మచ్చా నువ్వు. తప్పు లేదు, అవకాశం దొరికినప్పుడే చేదక్కించుకోవాలా. మామూలుగా అడిగితే ఇస్తారా మీరు? పుష్ప మేము వచ్చేస్తానా పుష్ప నీ వెంట. వస్తే కాలించుతా. ఇక్కడ మొత్తం ఒకటే రూల్ మీద జరుగుతా ఉండదు. పుష్ప గాడి రూల్. బయట కాపు కాయండి, నేను సర్దుకోవడం అయిపోగానే పిలుస్తా. రండి ఇంకా. సరే పుష్ప, ఇప్పటి నుంచి నువ్వు నేను ఒక ఒప్పందానికి వద్దాం. ఏందది? ప్రతి ఆటలో నువ్వు సగం మందిని చంపు, నేను సగం మందిని చంపుతా. మరి బోయా నువ్వే తీసుకోప్ప, నాకేం అవసరం లేదు. సరే అన్న, అయితే డీల్ ఓకే. సరే గానీ ఈ డీల్ ఓకే అయిన సందర్భంగా నేను ఒక చిన్న మాట అడుగుదాం అనుకుంటున్నా, ఏమంటావప్ప? అడుగన్నా, ఈ మంగళం సీను కోసం పుష్ప ప్రాణమైనా ఇస్తాడు. నీ ప్రాణం వద్దు గానీ ఆ చివరిగా ఒకడు మిగిలాడు కదా, ఆడి ప్రాణం ఇచ్చేయప్ప. అరే ఇప్పుడే చంపేసినానన్నా. ఏందన్నా గమ్మునుండవా? చెప్పినాక చంపినాననే. నువ్వు ఇదోటి జ్ఞాపకం పెట్టుకో తల్లో. నేను ప్రీపేర్ డౌన్లోడ్ చేసింది నువ్వు చంపుతా ఉంటే చూసేకి కాదు, నేను చంపుతా ఉంటే మా ఆడియన్స్ చూసేకి.